ఎట్లుర్రు బిడ్డ మంచిగుర్రా. ముందుగల అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అన్నట్టు నేను గిట పొద్దుగాల లేచి ఆకిలంతా సాంపు చల్లుకొని ఇల్లంతా యాపకము తోరణాలు కట్టిన బిడ్డ. ఇవాళ బోనాల పండుగ కదా, మా ఊరంతా ముస్తాబయింది అన్నట్టు. ఇక మీ పెదనాయన పట్నం పోయి పూరలను తీసుకొస్తా అని పోయిండు అన్నట్టు. ఇక వాళ్ళు వచ్చే కట్కల్లా బోనం అంతా వండుకొని పక్కన పెట్టుకున్నమ్మా. ఇక పూరలాగానే ఇక బోనం తీసుకొని గుడికోవాలన్నట్టు. ఇక ఇంతసేపు ఆయే, ఇంకా మీ పెదనాయన రాకనే పాయే. ఎక్కడ చిక్కిండో ఏమో, పిల్లలను ఎట్లా పట్టుకొస్తుండో ఏమో అని ఒకటే దగడైతుంది బిడ్డ. నాకు చెప్తే వినడాయే, ఎటు పోయిండో ఏమో, ఏం చేతునో ఏమో. నానమ్మ బాగున్నావని వచ్చేసినవే మేము. నానమ్మ బాగున్నావా నానమ్మ? తాత మమ్మల్ని ఇక్కడ వదిలేసి రచ్చపడ దగ్గరపోయిండు. బాగున్న బిడ్డ, మంచిగున్నారా అని మీరు? మీకోసమే చూస్తున్నాను నేను. ఆయనతో తాత గిట ఎర్రన్న దారి తప్పినా ఏందని ఒకటే దగడైతుంది బిడ్డ. నానమ్మ బోనాల పండుగ అన్నావు కదా, అసలు బోనాల పండుగకి ఏం చేస్తారే? చెప్తా బిడ్డ. నా అయ్యనే ముందుగల పండగ రోజు పొద్దుగాలనే లేచి ఇల్లంతా ఊకొని, వాకిల్లో నీళ్ళు చల్లుకొని, సాంపంతా చల్లుకొని, ఇల్లు ఆకిలంతా యాపకములతో అలంకరించుకోవాలి బిడ్డ. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం వండుకోవాలన్నట్టు. అంటే ఎవలొంతులో ఎట్లుంటే గట్ల వండుకోవాలన్నట్టు, ఇష్టమైనది వండుకోవచ్చు. ఎవరి పద్ధతిలో గాలదన్నట్టు. ఇవి వండుకొని పక్కన పెట్టుకొని అమ్మవారికి సమర్పించుకోవాలి. మంచిగా పూజ చేసుకొని ఇంట్లో ఇక గట్ల అన్నట్టు. ఇక గుడికాడ మొత్తం పోతరాజులు, అమ్మవారు, ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన వాళ్ళు అన్నమాట ఇల్లు. వీళ్ళందరూ సందడితో ఉంటుంది బిడ్డ. ఆ గుడికాడ అందరూ బోనాలు సమర్పిస్తారు అన్నట్టు. గట్ల చేస్తే అమ్మవారికి సంతోషమయ్యి ఊరందరినీ, లోక ప్రపంచకాన్ని చల్లగా చూస్తుంది అన్నట్టు. ఆటపాటలతోని సమర్పించుకోవాలి బిడ్డ. అరే చింటుగా ఎప్పుడొచ్చినారా? అరే చింటు ఎప్పుడొచ్చినారా? అరే గమ్మునుండి బే, ఆడ పెద్దమ్మ ఏమో కథ చెప్పబట్టే. ఆగాగు తిందాంపా మనం కూడా. రా మంచిగున్నాం రా, దారా గుడి కడుకోదాం. వస్తారా? మా అమ్మమ్మ ఇప్పుడే మాకు బాణాలంటే ఏందో చెప్పిందిరా, అందుకే వింటున్నా అన్నట్టు. పోదాం. అవురా రే, పోతరాజు ఏమనున్నాడా అరా? గజ్జుమంటుంది పోతరాజుని చూస్తే. నేను నడరాసింటూ ఫాస్ట్ గా పోదాం మనం. అవురాసింటూ నర్రా పోదాం. మోసు జబర్దస్త్ ఆడాలరా చింటూగా. అన్ని సిటీ లెవెల్ చూపియాలరా ఇడియాల పోతరాజు కాడ. గమ్మునొచ్చే, తొందరగా వచ్చారా రే. నడ్రా వస్తున్నావా లేదా? ఇక్కడ ముచ్చట్లు తర్వాత ఆడ పోతరాజు ఏమన్నా నేను పోతున్నా. నానమ్మా నేను వెళ్తున్నానే, పోతరాజు అంట. పాండి బిడ్డ, మనం కూడా పోదాము. బోనం తయారు చేసుకొని పాండి గుడి కాడికి అందరు వచ్చుంటారు బిడ్డ. ఇక మేము బోనము ఎట్లా చేస్తామంటే, మంచిగా పచ్చికుండకు మంచిగా గడుక్కొని, పసుపు రాసుకొని, బొట్లు పెట్టుకొని, కంకణం కట్టుకోవాలి అన్నట్టు. ఒక పీట మీద పెట్టుకోవాలి. అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు బిడ్డ. మేమేమో పచ్చన్నము, పచ్చకూర, పెరుగు, బెల్లము వేస్తాం అమ్మవారికి నైవేద్యం లెక్క. ఇక పచ్చన్నం పోసుకొని అన్ని పెరుగు, పచ్చకూర, బెల్లము వేసుకొని పైన యాపాకులు కప్పుకుంటాం అన్నట్టు. కప్పుకొని దాని మీద దీపం పెట్టుకొని ఇక తీసుకుపోతాం అన్నట్టు. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కో పద్ధతి అన్నట్టు. కొందరు ఎండి బోనం పెడతారు, బంగారు బోనం పెడతారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఇక మట్టి కుండ బోనమే శ్రేష్టం అంటారు బిడ్డ, ఎక్కువ మటుకు గందుకని. ఇక మా బోనం అయితే తెలిసిందే కదా మీకు. మా అక్క కోడలకు అమ్మవారు వస్తారు, ఇక అమ్మనే ఎత్తుకుంటుంది అన్నట్టు గందుకూర. కానీ ఇక అమ్మ వాళ్ళ కోసమే చూస్తున్న బిడ్డ నేను. ఈ అమ్మవారు రాగానే గుడికాడికి పోవాలన్నట్టు. ఇక వచ్చేది ఆలయింది అమ్మవారు. అగో రాబట్టే. ఓ అమ్మ వస్తేవా తల్లి, దండాలమ్మ నీకు, శతకోటి దండాలమ్మ నీకు అమ్మ. ఇక అమ్మవారు బోనం ఎత్తుకొని గుడికి బయలుదేరుతాం బిడ్డ. అగో ఓవా, ఆండలక్క బోనము బయలుదేరింది. పాండిగా మనం అమ్మవారికి శాఖ పోసుకుందాం పాండి తొందరగా. అమ్మ
ప్రపంచకన్నా అంతటా మా అందరినీ మా ఊరిని చల్లగా చూడు తల్లి. గట్టని మేమేమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు తల్లి, పెద్ద మనసు చేసుకుని. అగో అవ్వా, అమ్మవారు బోనం తీసుకుని రానివట్టే. ఆండలక్క బోనం అంటే ఆ కళనే వేరు. జరుగుండవా పక్కకు. శాంతించమ్మా. అమ్మా, మేమేమన్నా తెలియక తప్పులు చేసింటూ క్షమించు తల్లి. గంత కన్నీరు చేయకమ్మా మా మీద జరా. నీ దండం పెడతా తల్లి జరా. అమ్మా శాంతించమ్మా, ఏమన్నా తప్పులుంటే మన్నించు తల్లి. మీ మీదెందుకే నాకు కోపం, మీరంతా నా పిల్లలే. మిమ్మల్ని చల్లగా చూతుడే నా పనే. ఈ కలికాలమే ఇది. ఈ కలికాలంలో కొందరు మృగాలు క్రూరులయ్యి పెద్ద చిన్న వాయి వరస ఏమి లేకుండా నా కోపానికి కారణమైతున్నరే. పెళ్ళైనోళ్ళు పెళ్ళిగానోళ్ళు ఏం చంపుకుంటున్నరే. ఏం కలికాలమే ఇది. తప్పు చేసిన ప్రతి ఒక్కనికి ఎట్లయినా శిక్షించుడేనే నా పని. కర్మఫలం తప్పదు. తప్పు ఎవరు చేసినా సరే శిక్ష అనుభవించక తప్పదు. అమ్మ శాంతించమ్మ జరా. అందరి మంచి కోరే మీరు కలకాలం పిల్ల పాపలతోని సుఖ సంతోషాలతో వర్ధిల్లుండాయుష్ ఆరోగ్యాలతో. ధన్యం తల్లి. అయ్యా పోతరాజు స్వామి, నా పిల్ల పెద్దమ్మ మళ్ళీ మొదలు పెట్టిందిరా. పోతరాజు స్వామితో కొట్టిస్తుందేమో రా, నా భయం అవుతుందిరా. వింటున్నవారా నువ్వు? ఒరే ఒరే మబ్బు ఏడిడు నీ అవులేగా ఈడ పెద్ద మిరికిస్తుంది బరే. ప్రసాదాల తర్వాత చూడరా, ఫస్ట్ మొదగాల. అమ్మో పోతరాజుని చూస్తుంటే భయం అవుతుందిరా. తాడు చూడరా ఎట్లుందిరా రే సురేష్గా. ఓయమ్మో భయం అవుతుందిరా నాకు. రే పెద్ద మిరికిచ్చేసిందిరా మళ్ళా నన్ను ఏం చేతురా. పోతరాజు స్వామి, నా మన్మలు మన్మరాళ్ళు మా ఊర్లో పిల్లలకు కూడా ఓ తలా ఓ దెబ్బ తండ్రి. గల మీద గాలి ధూళి సోకకుండా. ఇదే నా మన్మరాలు అన్నట్టు. దీనికి 2 దెబ్బలు వేయు తండ్రి. నిద్రలో ఉలిక్కి పడలు వేస్తుందట గందుకని. పోతరాజు అయ్యా పోతరాజు స్వామి, గిల్లు మా రమేష్ సురేష్ ఊర్లో మాకంటే పెద్ద మనుషులు ఇల్లే తండ్రి. ఎందుకంటే ఏ పండుగలు వచ్చినా మంచి అన్నిటికీ నిలబడి చేస్తారు పిల్లలు. గిల్లు లేకపోతే మా ఊరు కలనే లేదయ్యా. గిల మీద కూడా మస్తు డిక్ట్ ఉంటుంది, జర చూడయ్యా. ఏంది నువ్వు? అబ్బా అబ్బా సంపయ్యా స్వామి. ఒరే సురేష్ నువ్వు ఎప్పుడు అయ్యా గిన్నయ్య నా మన్మడు నిద్రలు కలవరిస్తుండట, జర చూడయ్యా. అమ్మ నానమ్మ ఏదో పోతరాజు అట్లుంటాడు, నా భయం అవుతుంది. తాడు చూడ ఎంత తొడ్డుకుందో. వద్దే నానమ్మ, పీజే పీజే పోతే వద్దే పీజే. ఓయమ్మో 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 అమ్మో ఎంత తొడ్డుకుందే తాడు. ధన్యవాదాలయ్యా స్వామి. మీ శుభులు గిట్లనే మా ఊరి మీద మా పిల్లల మీద ఉండాలని కోరుకుంటున్నా తండ్రి. అరే పోతరాజు స్వామి డాన్స్ చేస్తుండ్రే. డించికి 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 చింటు గారే రారే. డించికి డించికి డింటిడి 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 న్యూ రే.
బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. చూసిల్లా బిడ్డ, మా ఊర్లో గింత మంచి చేసుకుంటాం అన్నట్టు బోనాల పండుగ మా ఊరే కదులుతుంది బిడ్డ. ఇంకా ఆనలు పడి పోరలు ఎవరు రాలేరు ఎవరింటికి. ఊరోళ్ళము మన్మలు మన్మరాలతోనే చేసుకున్నాం. మీ గిట అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా బిడ్డ.